సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం పరిధిలో ముందస్తుగా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ప్రజాభవన్ ముట్టడికి వెళ్తుండగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా అక్రమ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసిందన్నారు. మా పార్టీ రైతుల పక్షాన ఉండే పార్టీ అని గొప్పలు చెప్పుకున్నారు. సన్న చిన్నకారు రైతులకు కూడా రుణమాఫీ కాలేదని పరిస్థితి. ఒక్కొక్క రైతుకు 60,000 ఉంటే 20,000 మాత్రమే మాఫీ అయినట్లు వచ్చింది. సొసైటీలో కనీసం సగం మంది కూడా మాఫీ కాలేదన్నారు. మాఫీ కాని వాళ్ళు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారన్నారు. రేషన్ కార్డు పేరు చెప్పి రైతులను మోసం చేశారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. చాలా మంది రైతులకు సగం మాఫీ అయ్యిందని, మిగిలిన సగం కూడా మాఫీ చేయాలన్నారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైతులందరికీ రుణమాఫీ, రైతులందరికీ రుణమాఫీ, రైతులందరికీ రుణమాఫీ. ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రజాభవన్కి వెళ్ళవలసిన కార్యక్రమంలో భాగంగా మేమందరం బయలుదేరుతూ ఉంటే మన హుజూర్నగర్ పోలీసు వారు మమ్మల్ని అక్రమ అరెస్టు చేయడం జరిగింది. మనందరం ఒకటి ఆలోచించాలి, రైతులందరికీ రుణమాఫీ చేయవలసిన అవసరం ఉన్నది. మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా రుణమాఫీ ప్రతి రైతుకి చేయవలసిన బాధ్యత ఉన్నది. ఇప్పుడు కొంతమంది రైతులకు అయ్యి కొంతమంది రైతులకు రాకపోతే ఎంత బాధ ఉంటుందో ఆ రుణమాఫీ కానీ రైతులకే తెలుస్తుంది. రేషన్ కార్డు లేదు అనే కారణంతో 20,000, 30,000 రూపాయలు అయినటువంటి రుణం తీసుకున్న రైతులకు కూడా ఇవాళ మాఫీ కాకపోవటం బాధాకరం. కొంతమంది సన్నకారు రైతులు కూడా కొన్ని కారణాల వల్ల రేషన్ కార్డు పొందలేకపోయిన కారణం చేత అటువంటి రైతులకు కూడా ఇవాళ రుణమాఫీ కాలేదు. 2 లక్షల పైన ఉన్న రైతులకి రుణమాఫీ కాలేదని, కుటుంబ సభ్యుల సంఖ్య నిర్ధారణ కాలేదనే కారణంతో ఈరోజు సగం మంది రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ కాని విషయం అందరికీ తెలిసిందే. 41 లక్షలు రుణమాఫీ కోసం కేటాయిస్తామని మొదటిసారిగా చెప్పి తర్వాత దాన్ని 32 లక్షలకి దాన్ని కుదించి చివరికి దాన్ని 26 లక్షలకి క్యాబినెట్లో తీసుకొచ్చి మళ్ళీ దాన్ని 18,000 కోట్ల రూపాయలని ఇవాళ మేము జమ చేసినామని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. మరి ఆ వారు చెప్పిన ప్రకారంగా చూసిన సగం మంది రైతులకు కూడా ఇవాళ వరకు రుణమాఫీ కాని విషయాన్ని అందరూ గమనించాలి. రైతులందరి క్షేమం కోసం రైతు ప్రభుత్వం మాది, ప్రజా ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి ఈనాటి ప్రభుత్వం రైతుల మేలు కోరేటట్టయితే ఈనాడు రుణమాఫీ సక్రమంగా చేసి రైతులందరికీ బాధ లేకుండా చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ కొంతమంది రైతులు సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్న విషయం కూడా మనందరం చూస్తూ ఉన్నాం. అటువంటి వాటిని ఇంకా రుణమాఫీని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఈ అక్రమ అరెస్టుని మేము ఖండిస్తున్నాం. ప్రజలందరికీ ఈరోజు వడగండ్ల వానతోనే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మీ అందరూ చూస్తున్నారు. ఇవాళ పొలాలు కూడా 15 రోజులుగా నీళ్లు లేక ఈ ఎండిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ రైతుల బాధను అర్థం చేసుకొని ఇప్పటికైనా రుణమాఫీని అమలు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. పంచపాండవులు మంచం కోళ్ళ సామెత ఉంది. పంచపాండవులు 5 అని చెప్పి 4 వేలు చూపించి 3 అని చెప్పి 2 1 అన్నట్టుగా ఉంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు. ఇవాళ ఏ సొసైటీలో చూసినా పిఎస్సిఎస్ సొసైటీల కాడికి పోతే ఉదాహరణకు ఒక చిన్న పల్లె గ్రామం లింగగిరి గ్రామంలోనే 670 మంది వాళ్ళ పాస్ పుస్తకాలు పెట్టి టైటిల్ డీడీ పెట్టి ఆన్లైన్లో ఓకే చేసుకున్న తర్వాత అప్పు ఇచ్చిర్రు. ఆ అప్పు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఒక్క సొసైటీలోనే 270 మందిని మిగిలిరంటే మండలంలో ఎన్ని సొసైటీలు? 4 సొసైటీలు ఉన్నాయి. సుమారు 3,000 మంది ఇంకా రుణమాఫీ కాని రైతులు ఉన్నారు. అంటే చిత్తశుద్ధి లేని ప్రభుత్వం నిర్వాహకం చూస్తే చాలా దారుణంగా ఉంది. రైతులు ప్రకృతి వర్షాలతో ఒక పక్క, ఈ రుణమాఫీ రాని పక్క ఒక పక్క, ఈ రైతుల అస్తవ్యస్త పరిస్థితి అఘోరంగా ఉంది. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇవాళ మన ప్రజాభవన్ ముట్టడికి పోతుంటే ఇక్కడ అరెస్ట్ చేయడం అనేది సరైనది కాదు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది.